బతుకమ్మ పండుగ పూట కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. సుద్దాల గోదాముల సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. 2 బైకులు ఒకదానికొకటి ఢీకొట్టడంతో 2 వ్యక్తులు మృతి చెందారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తోన్న రాకేష్ బంధువులు అభినవ్, పావని ఆదర్శ్ తో కలిసి తెల్లవారుజామున కనుకుల గ్రామం నుంచి సుల్తానాబాద్ కు బయలుదేరారు. అలాగే అల్లిపూర్ గ్రామానికి చెందిన రఘు సుల్తానాబాద్ నుంచి అల్లిపూర్ కు బయలుదేరి వెళ్తుండగా సుద్దాల గోదాముల దగ్గర వీరు ప్రయాణిస్తున్న 2 బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాకేష్, అభినవ్ కు తీవ్ర గాయాలు కాగా వారిని 108 అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాకేష్ మృతి చెందగా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే అభినవ్ కన్నుమూశాడు. రఘు, పావని ఆదర్శ్ కు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. బతుకమ్మ పండుగ పూట కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. సుద్దాల గోదాముల సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. 2 బైకులు ఒకదానికొకటి ఢీకొట్టడంతో 2 వ్యక్తులు మృతి చెందారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తోన్న రాకేష్ బంధువులు అభినవ్, పావని ఆదర్శ్ తో కలిసి తెల్లవారుజామున కనుకుల గ్రామం నుంచి సుల్తానాబాద్ కు బయలుదేరారు. అలాగే అల్లిపూర్ గ్రామానికి చెందిన రఘు సుల్తానాబాద్ నుంచి అల్లిపూర్ కు బయలుదేరి వెళ్తుండగా సుద్దాల గోదాముల దగ్గర వీరు ప్రయాణిస్తున్న 2 బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాకేష్, అభినవ్ కు తీవ్ర గాయాలు కాగా వారిని 108 అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాకేష్ మృతి చెందగా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే అభినవ్ కన్నుమూశాడు. రఘు, పావని ఆదర్శ్ కు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.